మూకుట్లో ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేసిన వంకాయ ముక్కలు, 5, 6 ములక్కాడ ముక్కలు, గుప్పెడు జీడిపప్పు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అర లీటర్ పెరుగు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పెరుగు మీద ఉన్న మీగడతో సహా కలిపి వేసేస్తున్నానండి. ఇలా మీగడ వేసుకోవడం వల్ల కూర చాలా కమ్మగా ఉంటుంది. ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో నూనె వేడి చేసి కొన్ని మెంతులు వేసి కాస్త దోరగా వేగాక ఆవాలు, జీలకర్ర పోపు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అవ్వగానే తీసి మనం పెరుగులో కలిపి ఉంచుకున్న వంకాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పావుగంట సేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కూరని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా పెరుగులోంచి నీరు ఊరుతుంది కదండీ! ఈ నీరులోనే వంకాయలు, ములక్కాడ ముక్కలు, జీడిపప్పు చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుందండి. ఈ వంకాయ పెరుగు కూర చపాతీల్లో నంచుకున్న, అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.